ఈ ప్రత్యేకమైనటువంటి కూడిక సందర్భంగా ఆహ్వానించిన మీ అందరికీ కూడా యేసు రక్షకుడు నామమున మీ అందరికీ కూడా శుభములు మేము తెలియజేస్తుంటున్నాం. సాధ్యమైనంత వరకు చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా, ఎటువంటి ఇంగ్లీష్ పదాలు ఉపయోగించకుండా మీ అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో మీరున్న స్థాయిలో మీరు పరిశుద్ధ ఆత్మ ద్వారా గ్రహించున్నట్లు లేఖనములను మనం కలిగి ఉంటూ వస్తాం. అత్యవసరమైతే తప్పి మీ సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. అది తెరిచి చూడద్దు. తెరిచి చూసేటప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు, కానీ ఎదుటివారు చూసినప్పుడు ఆయన ఫోన్ చూస్తున్నాడు కదా, నేను కూడా ఫోన్ చూడొచ్చు అని అనుకుంటాడు. నిన్ను బట్టి ఇంకొకరు ప్రోత్సహించబడతారు. సంఘంలో బహు జాగ్రత్త, బహు మెలకువ మనకు చాలా అవసరం. ఈ ప్రత్యేకమైన కూడిక నిమిత్తమై ఇకోనియా ప్రార్థనా మందిరం వారు నాకు చెప్పినప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చా. చాలామంది ఇన్వైట్ చేస్తారు, కానీ ప్రభు వెళ్ళమంటేనే ఏ ప్లేస్కైనా వెళ్ళడానికి మనసు కలిగిన వాడనై ఉంటారు. అలాగూ ఈరోజు ఇక్కడికి నేను వచ్చాను అంటే దైవ చిత్తానుసారంగానే వచ్చాను. అలా వచ్చినప్పుడు ప్రభా నేను అక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలి, అక్కడ ఇకోనియా మందిరంలో కూర్చుండే వారికి ఏం చెప్పాలి, వారికి ఏది అవసరము, ఏది కలిగి ఉంటే ఆ సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, మీ నామమునకు మహిమ కలుగుతుంది అన్న విషయాలపై కూడా ప్రార్థిస్తూ రాగా ప్రభు నాకు ఇచ్చిన ఒక 2 వాక్యాలు ఇప్పుడు మనందరం కలిసి చదువుకుంటాం. ఆ 2 వాక్యాలను కలిపి 2 భాగాలుగా మనం ధ్యానిస్తూ వస్తాం. అమ్మా, ఇంచుమించు మొదటి భాగము 1 గంట, గంటంపావు వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. ఆ రెండవ భాగం మరొక గంట, గంటంపావు ఉంటుంది. కాకపోతే 1.5 గంటలు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత మీ అందరికీ కూడా ఈ సంఘం వారు భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అన్నగారు ఏం చెప్పారు అనేది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకు మంచిది. మొట్టమొదటిగా 2 మాటలు ఏమిటి అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 43వ అధ్యాయము వచనం అందరం కలిసి చదువుకుందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు.
ఇది పాత నిబంధన నుండి తీసుకొనబడిన వాక్యం. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. మనందరం కూడా దేవునికి సాక్షులుగా ఉంటున్నాం. మనం ఎక్కడున్నా సరే, తాళ్ళపాలెంలో ఉండండి, నెడదవోలులో ఉండండి, లేదు తణుకులో ఉండండి, విశాఖపట్నంలో ఉండండి, హైదరాబాద్లో ఉండండి, ఎక్కడ ఉన్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ప్రపంచంలో ప్రభు ఎక్కడికి నడిపించినా అక్కడ మనము ప్రభు మహిమ కొరకు ఒక సాక్షిగా మనం జీవించవలసి ఉన్నది. ఈ క్రైస్తవ జీవితం ఒక సాక్ష్యంతో కూడినటువంటి జీవితం. క్రైస్తవ జీవితం సాక్ష్యంతో కూడినటువంటి జీవితం. రక్షించబడిన తరువాత అనగా పాపక్షమాపణ పొంది, అంటే యేసు ప్రభువునందు విశ్వసించి పాపక్షమాపణ పొందిన ఆ దినము నుండి వారు బాప్తీసు సాక్ష్యం ఇచ్చిన వారై సంఘములో సమకూర్చబడి వారి యొక్క క్రైస్తవ జీవితాన్ని వారు ప్రారంభించడం జరుగుతుంది. అలా క్రైస్తవ జీవితాన్ని వారు ప్రారంభిస్తూ సంఘముతో ఎడతెగని సహవాసము కలిగి ఉంటూ దేవుని వాక్యాన్ని వింటూ చదువుతూ నెమ్మదిగా సాక్ష్యంతో కూడినటువంటి జీవితాన్ని వారు కొనసాగిస్తూ అభివృద్ధి పరుచుకుంటూ వస్తారు. మనిషి భూమి మీద బ్రతికున్నంత కాలము అతని సాక్ష్యం కూడా అతనితోటే ఉంటుంది. ఎప్పుడైతే మనిషి భూమి మీద నిద్రిస్తాడో, అనగా విశ్వాసి ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద అతని సాక్ష్యం అక్కడితో ఆగిపోతుంది. కానీ ఒక విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. మనిషి భూమి మీద, అంటే విశ్వాసి భూమి మీద లేకపోయినా అతని సాక్ష్యానికి మరణం లేదు అని తెలుసుకోవాలి. అతని సాక్ష్యానికి మరణం లేదు. ఆ విషయంలో దేవుడు చేసినటువంటి కార్యములను ఎంతోమంది భక్తులు కానీ, దైవజనులు కానీ, విశ్వాసులు పదే పదే చెప్పుకుంటూ వస్తారు. అందుకని సాక్ష్యానికి మరణం లేదు. ఈ సాక్ష్యం అనేది ఇతరులను ప్రోత్సహిస్తుంది, ఇతరులను బలపరుస్తుంది. ఇతరులు ఒక తీర్మానం కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇతరులు నిన్ను అంగీకరించడానికి కానీ, నిన్ను గౌరవించడానికి కానీ, దేవుని మహింపరచడానికి కానీ ఈ సాక్ష్యమే ఉపయోగపడుతుంది. ఒక సంఘము అది చిన్నదైనా, కొద్ది మంది చిన్న మందితో కూడిన సంఘమైనా కూడా
ఆ సంఘంలో ఒక సాక్ష్యం అంటూ ఉంటే ఆ సంఘం క్రమముగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. సంఘంలో సభ్యులు విస్తరిస్తూ వస్తారు. అందుచేత సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఇట్టి సాక్ష్యాన్ని మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడకూడదు. ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు. ఒకవేళ డబ్బు పోయిందనుకోండి, లేదా ఒక మొబైల్ పోయిందనుకోండి, ఏదైనా వస్తువు పోయిందనుకోండి, మనం తిరిగి వాటిని సమకూర్చుకోవటానికి, తిరిగి వాటిని కలిగి ఉండటానికి మనకు ఒక అవకాశం అంటూ ఉంటుంది. ఈ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే తిరిగి సాక్ష్యాన్ని సమకూర్చుకోవటం చాలా కష్టం. మనుషులు నమ్మరు. ఈ సాక్ష్యం అనేది ఏదో ఇంకొకరిని చూసి కాపీ కొడదామంటే కుదరదు, లేదా అప్పు తెచ్చుకుందామంటే అసలే కుదరదు, లేదు డబ్బు ఇచ్చి కొనుక్కుందామంటే అది వీలు పడదు. ఈ సాక్ష్యం ప్రభువుతో సహవాసం కలిగి ఉంటూ ప్రభువు నుంచే ఎవరైనా సరే పొందగలుగుతారు. ఈ క్రైస్తవ జీవితంలో ఆయా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని చేత మేలు పొంది ఆ సమస్యను, ఆ ఇబ్బందిని, ఆ కష్టమును నీవు తొలగించుకున్నావో అదే నీకు ఒక సాక్షి కింద ఉండిపోతుంది. బైబిల్ ప్రకారం నేను ఎక్కువ రిఫరెన్సెస్ కూడా మీకు చెప్పను. ఏమండి, ఎక్కువ రిఫరెన్సెస్ కూడా నీకు చెప్పను. ఆ రిఫరెన్సెస్ ఏవో నేనే స్పష్టంగా చెప్తాను, మీరు వింటే సరిపోతుంది. ఏది మనం విన్నామో ఇప్పుడు దేవుని వాక్యాన్ని గురించి వింటున్నాం కదా. దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు, దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు, దేవుడు నడిపించేటువంటి వాడు, దేవుడు ఉపదేశం చేసేటువంటి వాడు, దేవుడు ఆదరించేటువంటి వాడు, దేవుడు ధైర్యపరిచేటువంటి వాడు, దేవుడు న్యాయాధిపతి. ఇలాంటి మాటలన్నీ మనం వింటున్నాం కదా. ఏది వింటున్నాము, ఏది చూస్తున్నాము, ఈ చెప్పే మాటలన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నాయి. ఏది చూస్తున్నాము, దేవుడు కొన్నిటిని చూపిస్తాడు. ఇప్పుడు ఒక విశ్వాసి ఎటు వెళ్ళాలో తెలియకుండా ఒక జంక్షన్లో నిలబడ్డాడు అనుకోండి, ప్రభు చూపిస్తాడు, నువ్వు కుడివైపుకు వెళ్ళి అటు తిరిగి వెళ్ళు అని చెప్తాడు. ఆ యొక్క విశ్వాసి హృదయంలో ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆ మెల్లనైన స్వరాన్ని అతనికి వినిపిస్తాడు. మనం ఒక పాట పాడుతాం కదా, మీరు కుడికి తిరిగినను ఎడమకు తిరిగినను నడువుడి ఇదే దారి అనే శబ్దము మీ చెవులకు వెనుక నుండి వినబడును అని ఒక శబ్దం, ఒక స్వరం అనేది వినబడుతుంది. ప్రభువు ఎలా నడిపించాడు, ఎలా చూపించాడు, అలా ప్రభువు చెప్పింది ప్రభు బోధిస్తాడు. ప్రభు బోధిస్తే విశ్వాసి వింటాడు, బోధించబడతాడు. నువ్వు అలా వెళ్ళొద్దు అని చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు, నువ్వు అలా మాట్లాడొద్దు అని చెప్తాడు, నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్తాడు. ప్రభువు చెప్తే విశ్వాసులైనటువంటి మనం వింటాం కదా. వినుట, అది నేను చెప్తున్నాను. వాట్ వీ హర్డ్, ఏది విన్నాము, ఏది వినగా దైవికమైనటువంటి మార్గాన్ని, దేవుని ఏర్పాటును చూచాము, దానిని అనుభవించి, దానిని రుచించి, అదే మనం చేసినప్పుడు అది మనకు ఒక సాక్ష్యం అయిపోతుంది. అలా ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి.
ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసే కొలది, నీవు దేవునితో సహవాసం కలిగి ఉండే కొలది, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు నిలబడే కొలది, ఎన్ని సమస్యలు వస్తే మాత్రం నీ ప్రభు, మన ప్రభు వాటన్నిటినీ పరిష్కరించడానికి సమర్థత కలిగినటువంటి వాడు. ఆ విషయాన్ని మనం మొట్టమొదట విశ్వాసంతో అంగీకరించాలి. అలాగూ ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తూ మనం సాక్ష్యాన్ని కొనసాగించుకుంటూ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, ఒకవేళ అవసరం వచ్చినప్పుడు, నా వెనుక ఉన్నవారు నన్ను అడిగినప్పుడు, లేకపోతే నా చుట్టూ అడిగినప్పుడు, ఏదైనా ఈ పరిస్థితిలో ఏం చేయాలి, దేవుని ఏర్పాటు ఏమిటి, దైవ చిత్తం ఏమిటి అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే చక్కటి సాక్ష్యంతో కూడినటువంటి జవాబు నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఆ విశ్వాసి ఎంత ప్రోత్సహించబడతాడు, ఎంత సంతోషిస్తాడు, ఎంత క్షేమం పొందుతాడు. ఊరికి వాక్యాలు చెప్తారు, మంచిదే. నేను వాక్యం చెప్పడం, వాక్యం చెప్తారు. వాక్యం చెప్పడం అనేది అది ఒక విశ్వాసికి దేవుడు ఇచ్చిన వరం. ఆ వరాన్ని బట్టి అతడు బాగా చెప్తాడు, రెఫరెన్సెస్ బాగా తీసుకొస్తాడు, మంచిదే, కాదంటలేదు. అయితే ఆ వాక్యానికి తగిన సాక్ష్యం కూడా ఉంటే ఆ విశ్వాసి మరి ఎంతోమందికి పలు విధాలుగా ఆత్మీయ జీవితంలో దేవుని చేత ఉపయోగపడతాడు. ఏదో ఈ కొద్ది ప్రాంతానికే కాదు, ప్రభువు ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఏ మనుషుల మధ్యలో అయినా సరే సువార్తను ప్రకటించడానికి, వాక్య పరిచయం చేయటానికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి సాక్ష్యం చాలా అవసరం. సాక్ష్యాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. ఆ సాక్ష్యంతో మనం ముందుకు సాగిపోవాలి. ఎన్ని దినాలు దేవుడు భూమి మీద అనుమతిస్తే అన్ని దినాలే సాక్ష్యంతో మనం ముగిస్తాం. చాలా సందర్భాల్లో ఆరంభంలో బాగుంటుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి చాలామంది తప్పిపోతుంటారు, పడిపోతుంటారు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అది బాగుండాలి, ముగింపు శ్రేష్టమైనదిగా ఉంటే మంచిది. ఆ సాక్ష్యంతో కూడినటువంటి జీవితాన్ని మనం కొనసాగించవలసినది. కాబట్టి దేవునికి మనమే సాక్షులం. ఈ సాక్ష్యాల్లో రకరకాలు ఉన్నాయి. ఏమండి, కొన్ని ఈరోజు ఉన్నటువంటి టైం లిమిట్స్లో నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీతో చెప్తూ వస్తాను. మొట్టమొదటి సాక్ష్యం ఏమిటి? మొట్టమొదటి సాక్ష్యం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 46, 47, 48 3 వచనాలు నేను చదువుతున్నాను. 46, 47, 48 వచనాలు. అమ్మ, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, ఒకవేళ బైబిల్ లేకపోతే వినండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏ సంగతులకు మీరే సాక్షులు అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గూర్చిన మారు మనసు విషయమైనటువంటి సువార్తను ప్రకటించుటకు మీరే సాక్షులు అని చెప్తున్నారు. ఈ మొట్టమొదటిది ఏమిటంటే సువార్త సాక్ష్యము అని చెప్పాలి. విట్నెస్ ఆఫ్ గోస్పల్, సువార్త సాక్ష్యము. ఇప్పుడు ఏమిటా ఆ సువార్త అంటే, ఆ సువార్త దేవుని గురించే. ఇప్పుడు నేనే దేవుడను అని అన్నాడు. ఆ దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయాధిపతి, మంచివాడు. ఆయన వెలుగు అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు,
సజీవుడైనటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆ దేవుడు ఈ మనిషిని భూమి మీద సృష్టించాడు. సృష్టించినటువంటి ఆ మనిషి దేవునితో నిత్య సహవాసం కలిగి నిత్యత్వం కొరకు మరణం లేకుండా భూమి మీద జీవించవలసినది. అయితే ఆ మనిషి, మొట్టమొదటి మనిషి ఆదాము, ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత అవిధేయత కలిగినటువంటి వాడై దేవునికి పోగొట్టుకున్నాడు, నీతిని పోగొట్టుకున్నాడు, యథార్థతను పోగొట్టుకున్నాడు, మంచితనాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదమును పోగొట్టుకుని దారి తప్పిపోయాడు. తప్పు చేసినటువంటి ఏ మనిషినైనా సరే బయట పోలీసులు పట్టుకుంటే కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో అతనికి ఒక శిక్ష విధించబడుతుంది. ఇది ఈ భూ సంబంధమైనటువంటి లా, నియమం చెబుతుంది. మరి ఎలా అయితే మరి మనిషి ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపమునకు తగిన శిక్ష కూడా మనిషి భరించాలి కదా. అందరూ ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసిన వారే. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా సరే వారందరూ తప్పు చేసిన వారు, ఆజ్ఞను అతిక్రమించిన వారు అని బైబిల్ చెప్తుంది. మరి మనిషి ఇలాగూ పాపం చేస్తున్నప్పుడు ఆ మనిషి ఆ పాపం నుండి ఎలా విడిపించబడతాడు? ఇటు పాపం ద్వారా మనిషి తన శరీరంలో తన యొక్క ఆత్మకు 2 విధాలుగా మరణాన్ని తెలుసుకున్నాడు. అందుకని ఈ రోజున మనిషి చనిపోతున్నాడు. అమ్మ, ఎప్పుడు చనిపోతాడమ్మా? ఎవరికి తెలియదమ్మా. అది ఎక్కడ చనిపోతాడు అది తెలియదమ్మా. ఎలా చనిపోతాడు అది తెలియదమ్మా. మనిషికి తెలియకుండా, ఏ డాక్టర్కి కానీ, ఏ మనిషికి కానీ, ఏ సైంటిస్ట్కి కానీ తెలియకుండా ఉన్న ఒక రహస్యం ఏమిటంటే మరణ దినం ఎప్పుడో తెలియదు. కానీ మరి మనుషులు చనిపోతున్నారు కదా. చనిపోతే ఈ శరీరము మన్నైపోతుంది. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ తిరిగి దేవుని యొద్ద తీర్పు తీర్చబడుతుంది. ఆత్మ మనిషికి కనబడడు. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది కదమ్మా, మీ అందరికీ గాలి వస్తుందా గాలి? నేను రావట్లేదు అంటే మీరు నమ్ముతారా? చెప్పండి, నిజం చెప్పండి. ఫ్యాన్ వస్తుంది, గాలి వస్తుంది, గాలి ఏం రావట్లేదు అంటే మీరేమంటారు? ఒప్పుకుంటారని ఆ మాట? గాలి వస్తుంది కదమ్మా, వస్తుంది కదా. నువ్వు గాలి పీల్చుకుంటున్నావా లేదా? పోనీ చూసారా, గాలి పీల్చుకుంటున్నాం కదా. గాలి పీల్చుకోలేకపోతే నువ్వు లేచేది లేదు. ఇక్కడి నుంచి 4 మనుషులు మోసుకుపోవాలి. గాలి పీల్చుకుంటున్నాం, ఫ్యాన్ తిరుగుతుంది, గాలి వస్తుంది. కానీ గాలిని ఎప్పుడైనా చూసావా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. గాలిని ఎప్పుడైనా చూసావా? చూసానని వాళ్ళు చేయొద్దండి. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగస్తులు, బాగా డబ్బు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే, నేను గాలిని చూశానన్నా అని చెప్పండి. మీ అమ్మ చూడలేదు, మీ నాన్న చూడలేదు, మీ తాత చూడలేదు, నువ్వు చూడలేదు, నేను చూడలేదు, ఎవరు చూడలేదు. మరి లేదు అని అంటే ఉంది కానీ కనబడటం లేదు. అదేవిధంగా మనిషిలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఆత్మ మనకు కనపడటం లేదు. కానీ మనిషి చనిపోయిన తర్వాత మనుషులు, బంధువులు ఆత్మశాంతి చేస్తారు. బతికి ఉన్నప్పుడు పట్టించుకోరు, చనిపోయిన తర్వాత పట్టించుకుంటారు. ఏం ఉపయోగం? బతికున్నప్పుడు అన్నం పెట్టకుండా చనిపోయిన తర్వాత అన్నం పెడితే ఏం ఉపయోగం? పులికి మచ్చలు పుట్టుకతో ఒట్టు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి అమ్మా. ఆఫ్రికా దేశస్తుడు పుట్టుకతోటే నల్లగా పుడతాడు, రంగు మార్చుకోలేడు. పులికి మచ్చలు పోవు. ఈ పుట్టినప్పుడు శరీరం మీద పుట్టుమచ్చ వస్తుంది. పోతుందా? అది ఎంత సబ్బు పెట్టి కడిగినా పోతుందమ్మా? పోదమ్మా. అలాగే కీడు చేయడానికి, అతిక్రమించడానికి అలవాటు పడిన మానవుడు తను మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చదువు కానీ, ఉద్యోగం కానీ, డబ్బు కానీ, వెండి బంగారములు కానీ, పొలము కానీ, ఆస్తులు కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ ఎవరిని రక్షించలేరే. మరి అలాంటప్పుడు ఎవరు రక్షిస్తారు? రేపొద్దున నేను చనిపోతే నరకానికి పోతానే.
నేను ఎలా రక్షించబడతాను? నా ఆత్మ నాలో ఉంది కాబట్టి అది అబద్ధము, ఇది నిజమని చెప్పగలుగుతున్నాను. నువ్వు ఏదైనా టమాటాలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్ళావనుకో, ఆడేదో కుళ్ళిపోయిన టమాటాలు ఇస్తే నువ్వు ఒప్పుకుంటావా? మంచివి ఏరి తీసుకుంటావు కదా. నీకు ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? నీ మనస్సాక్షి చెబుతుంది కదా. నీ మనస్సాక్షి చెబుతుంది కదా. నేను ఒకడికి 50 రూపాయలు ఇచ్చి 500 ఇచ్చానని గొడవ పడుతున్నాను అనుకో, గొడవ చేస్తున్నాను అనుకో, నా మనస్సాక్షి చెప్తుంది ఏమని? నువ్వు 50 ఇచ్చావు, 500 ఇచ్చినట్టు గొడవ చేస్తున్నావు ఏంటి అని నా మనస్సాక్షి చెప్తుంది. ఈ మనస్సాక్షి ఎలా వచ్చింది? ఇది మనిషి యొక్క ఆత్మలో ఒక భాగం. మరి మనిషి ఇట్టి అతిక్రమం చేస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అతన్ని రక్షించడానికి భూమి మీద ఎవరూ లేకపోయారు. అందుచేత ఏ దేవుడైతే మనిషిని సృష్టించాడో, ఏ దేవుడైతే మనిషిని పుట్టించి నిర్మాణం చేశాడో, ఏ దేవుడైతే మనిషిలో ఆత్మను ఉంచాడో, అదే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనిషి తప్పిపోయినా పడిపోయినా కూడా ఆ మనిషిని ప్రేమించి మనిషి కొరకు మనిషిగా రక్తమాంసములు కలిగిన వాడై శరీరధారిగా కన్యక మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి యేసు అని పేరు కలిగి ఉంటూ వచ్చాడు. యేసు అంటే అర్థం ఏమిటంటే రక్షకుడు అని. రక్షకుడు అని అర్థం. అంతేగాని యేసు అంటే మతం కదము. తెలియకపోతే తెలుసుకోవాలి. వీళ్ళు అబద్ధాలు చెప్తారు, అబద్ధాన్ని మనం నిజమని నమ్ముతాం. కాబట్టి యేసు అంటే రక్షకుడు అంటే అర్థం ఏమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అది యేసు అంటే అర్థం. ఆ యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద జన్మించి, బాబు ఇంక వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు వదిలేసేయండి ప్లీజ్. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి. ఎక్కడ ఇరుగ్గా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటారేంటి? ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కూర్చోవాలి. కూర్చోవడానికి కూడా తెలివి ఉండాలి. ఎక్కడ ప్లేస్ లేదో వాళ్ళ మధ్యలో మీరు దొరుకుతారేంటమ్మా? ముందు ఉంది కదా ప్లేస్, రావచ్చు కదా. వెనకాల వెళ్ళి ముందు జరపండి అంటారేంటమ్మా? తెలివితేటలు లేవా మనకి? మరి వేరు చోట్ల తెలివితేటలు బాగా ఉపయోగిస్తాం. అలా కూర్చోండి అమ్మ, పెద్దవాళ్ళు మీరు ఎవరు కదలొద్దు, మీరు అలా కూర్చోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే కుర్చీ మీద కూర్చోండి. కింద కూర్చోడానికి కొంచెం కొన్నిసార్లు నడువు నొప్పి ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. కుర్చీ మీద ఫ్రీగా కూర్చోండి, ఏమీ ఇబ్బంది లేదు అమ్మా. యేసు మనుషులను ప్రేమించి రక్షకుడిగా పుట్టి ఈ మనిషి చేసిన పాప శిక్షను తన శరీరమందు భరించాడు. యేసు కొట్టుపడ్డాడు. అసలు నీ ఎవరిని కొట్టాలి? నన్ను కొట్టాలి. ఎందుకు? మనం తప్పు చేశాం, యేసు ప్రభుని కొట్టారు. అలా కొట్టబడుట ద్వారా యేసు యొక్క అమూల్యమైన పరిశుద్ధ రక్తము మన కొరకు, మన యొక్క ఆత్మ విమోచన రక్షణ కొరకు నిత్య నరకము నుండి తప్పించబడి నిమిత్తమై చిందించబడింది. ఎవరు నిన్ను ఎంతగా ప్రేమించారు? మీ ఆయన ప్రేమించాడా? మీ నాన్న ప్రేమించాడా? మీ అమ్మ ప్రేమించిందా? ఎవరు ప్రేమించలేదే. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించి నీ కొరకు తను అప్పగించుకొని కొట్టబడ్డాడు. ఆయన రక్తం చిందించబడింది. ఆయన మన కొరకు మరణించాడు. ఎందుకు తెలుసా అమ్మా? మనపై మరణం ఏలుతుంది కాబట్టి మనపై ఉన్నటువంటి ఆ మరణాన్ని తొలగించడానికి ఆయన మరణించవలసి వచ్చింది. అలా మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి సమాధిలోంచి గెలిచి, మరణాన్ని జయించి సమాధిని గెలిచిన వాడై పునరుత్థానుడిగా ఆయన అందరి ఎదుట ఒక సాక్షిగా కనబడ్డాడు. ఆ యేసునందు ఎవరు విశ్వాసం ఉంచినా, అమ్మా నువ్వు ఏమీ ఇవ్వనవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ వెండి బంగారం అంతా నీ దగ్గరే ఉంచుకో. నీ హృదయాన్ని మార్చడానికి యేసు ఇష్టపడుతున్నాడు. అందరం చెడ్డవారిని, ఈ చెడ్డవారిని మంచివారిగా మారుస్తారు. అందరూ శాపగ్రస్తులమే, శాపగ్రస్తులను ఆశీర్వదించేటువంటి దేవుడిగా చేస్తాడు. దుర్నీతి పరులను నీతిమంతులుగా చేస్తాడు. శత్రువులను మిత్రులుగా చేస్తాడు. యేసు ప్రభువు నమ్ముకుంటే పాపక్షమాపణ. ఇప్పుడు ఈ నమ్మిన విశ్వాసులు ఉన్నారు. ఈ నమ్మిన విశ్వాసుల్ని ఎవరు చూస్తున్నారంటే నమ్మని వారు చూస్తున్నారు. బయట
ఎవరు నమ్మట్లేదు. మీ ఇంట్లోనే, మన ఇంట్లోనే, మన కుటుంబ సభ్యులే చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు నీ జీవితం ఎలాగుంది, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది. ఈ కోడల్ని అత్తగారు చూస్తుంది, అత్తగారిని కోడలు చూస్తుంది, కూతుర్ని, కొడుకుని, అల్లుడిని ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట కదా, చర్చికి వెళ్తున్నారంట కదా, బైబిల్ చేతిలో ఉంది కదా, మరి వీళ్ళ జీవితం ఎలా ఉంది అని చూస్తున్నారు. సువార్త విని కాదు, సువార్తను చూచి నమ్ముట. ఈ మధ్యన నేను ఒక అతన్ని అడిగినప్పుడు, నువ్వు ఎలా యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే అతను చెప్పాడు, నేను సువార్తను చూసి యేసుని నా రక్షకుడిగా నమ్ముకుని పాపక్షమాపణ పొందాను అని చెప్పాడు. ఏంటి సువార్తని ఎలా చూసావు అని అడిగాను. నేనే కాదు, మా ఊర్లో చాలామంది సువార్తను చూచి యేసు ప్రభువుని నమ్ముకున్నారు. అంటే ఆ గ్రామానికి ఒక టీచర్ని గవర్నమెంట్ వాళ్ళు పంపించారు. ఆ టీచర్ ఏం చేశాడంటే ఆ గ్రామంలో పిల్లలందరినీ కూడా సమకూరుస్తూ, పిల్లలందరికీ పాఠాలు చెప్తూ, పిల్లల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉంటూ వచ్చాడు. ఆ టీచర్ జీవితాన్ని ఆ గ్రామస్తులందరూ చూశారు. చూసి ఇతనేంటి ప్రత్యేకంగా ఉన్నాడు, మన పిల్లల పట్ల ఇంత బాధ్యత, ఇంత భారము, ఇంత శ్రద్ధ ఈ టీచర్కి కలిగింది. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, అక్షరాలు నేర్చుకుంటున్నారు, ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు, మంచి మంచి పదాలు నేర్చుకుంటున్నారు. ఒక మేనర్స్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి ఇదంతా కూడా ఈ టీచర్ పిల్లలకు నేర్పిస్తున్నాడు. ఈ టీచర్ ఎవరు అస్సలు పడుకోవట్లేదు, టైంపాస్ చేయట్లేదు. ఆ టీచర్ని అడిగాడు, ఏంటి మీలో ఇంత మార్పు ఏమిటి, మీరు ఇంత చక్కగా పనిచేస్తున్నారేంటి అని అడిగితే ఆ టీచర్ చెప్పాడు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది. యేసు ప్రభుని నమ్ముకుని వారు ఎవరి జీవితమైనా సరే అది మంచిగా చేయబడుతుంది. నాలా మంచిగా మీరు ఉండాలనుకుంటే ఇది ఒకటే మార్గం, యేసు మార్గం, సత్యం, జీవం అని ఆ సువార్తను చూచి, అతనిలో ఆ సువార్తను చూచి వాళ్ళందరూ విశ్వసించి రక్షింపబడటం ఎంత ధన్యత. కాబట్టి అమ్మా సహోదరి, నీ కోడలు నీ జీవితాన్ని చూస్తుంది. నీ కోడలు నీకంటే చిన్నదే కదా, ఏదో పొరపాటు చేస్తుంది, ఆమెతో నువ్వు గొడవ పడతావు ఎందుకు? అసలు వెరితనం. నీ అల్లుడు నీకంటే చిన్నోడే కదా, ఏదో పొరపాటు చేస్తాడు, ఇలా చేయకూడదు బాబు అని చెప్పు. మాదిరి అనేది లేదు కదా. అక్క చెల్లెళ్ళు గొడవ పడుతున్నారు, నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తూ మీరిద్దరు గొడవ పడితే వెనకున్నటువంటి ఇరుగు పొరుగు వారు ఎలా యేసు ప్రభువుని నమ్ముకుంటారు? అందుకనే ఇంట్లో కానీ, బంధువుల మధ్యలో కానీ, బయట పనిచేసే వారి మధ్యలో కానీ, లేకపోతే బయట ఎక్కడికి వెళ్ళినా సరే మందిరంలో కానీ ఒక క్రమము, ఒక క్రమశిక్షణ, ఒక మర్యాద, ఒక సాక్ష్యము మనం కలిగి ఉండవలసినది. యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఇట్టి సాక్ష్యంతో కూడినటువంటి జీవితానికి మనం అర్హులంగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఈ మాట విన్నారు, యేసు రక్షకుడు అని చెప్పడం జరిగింది, అయినా కూడా మీరు నమ్ముకోవట్లేదు. సరే, ఇప్పుడు మీరు యేసు ప్రభు నమ్ముకోలేదు, ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే అలాగే చెప్తారులే చర్చ్లో అనుకుని ఇంటికి వెళ్ళిపోతాం అంతే. దీన్ని ఇక్కడితో వదిలేస్తావు, ఆయన యేసు మతం గురించి చెప్పాడులే అని బయట వాళ్ళకి చెప్తావు. నేను ఏమైనా మతం గురించి చెప్పానా? నేను యేసు మార్గం గురించి చెబుతున్నాను. అలా ఎవరైనా సరే సువార్త విని కూడా యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తే రేపొద్దున ఆ మనిషి చనిపోయినప్పుడు అతని ఆత్మ నిత్యమైనటువంటి తీర్పుకు గురైనప్పుడు అప్పుడు ఈ ఆత్మ ఏం చెబుతుందంటే నాకు తెలియదు అని చెప్తుంది. నాకు ఏం చెప్తుందమ్మా? నాకు తెలియదు అంటుంది. అప్పుడు నాకు తెలియదని నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు నీ మీద సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కొన్ని వస్తువులను పెట్టాడు. ఆ రిఫరెన్సెస్ అన్నీ నేను చెప్పను, కానీ మొట్టమొదటిది ఏమిటో తెలుసామ్మా? బైబిల్ ప్రకారం నీ పాపములే నీ మీద సాక్ష్యంగా ఉంటాయి. నువ్వు ఆడిన అబద్ధాలు, నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన గొడవ, నువ్వు చేసిన అరుపులు, నువ్వు చేసిన మోసము, నువ్వు చేసిన ప్రతి అతిక్రమం గురించి ఏదైతే పాపం చేశావో ఆ పాపం నీ మీద సాక్షిగా ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇది మొట్టమొదటిది. మిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ మాటలన్నీ బైబిల్లో ఎక్కడున్నాయి అంటే నేను బైబిల్ తెరిచి చూపిస్తాను, నువ్వు నా దగ్గరికి బైబిల్తో రావాలి అమ్మా. రైట్. రెండవది, భూమి ఆకాశములు సాక్షిగా ఉంటాయని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? భూమి మీద కూర్చున్నావు. గుర్తుపెట్టుకోమ్మా, ఈ భూమి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ రోజు ఈకనియో ప్రార్థనా మందిరంలో సెప్టెంబరు 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన కూడికలో ఈ అమ్మ కూర్చుంది అని సాక్ష్యం ఇస్తుందట.
ఆకాశం కూడా సాక్ష్యం ఇస్తుందట. భూమి ఆకాశములు, ఆకాశం కూడా చెప్తుంది. నేను అప్పుడు చూశాను, నేను కొత్త తాలిపాలు మీకోనే ప్రార్థన మందిరంలో నడుస్తూ వెళ్ళావు కదా నువ్వు అని ఆకాశం సాక్ష్యం ఇస్తుందట. ఇది రెండవది. మొదటిది ఏమిటి? పాపములు సాక్ష్యం ఇస్తాయట. రెండవది భూమి ఆకాశములు సాక్ష్యం ఇస్తాయి. పర్వతములు కూడా సాక్ష్యం ఇస్తాయని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మన దగ్గర పర్వతాలు కొండలు లేవు, కానీ కొన్ని చోట్ల ఉంటాయి కదా అమ్మా, అవి కూడా సాక్ష్యం ఇస్తాయని బైబిల్ చెప్తుంది. నాలుగవది మన నోటి మాట అది కూడా సాక్ష్యం ఇస్తుందట. అందుకనే అనవసరంగా తొందరపడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఎక్కువగా మాట్లాడుకుంటూ పోయారనుకోండి, దేవుడు చివరిలో నోట్లో గొట్టం పెడతాడు. మీకు తెలుసా? ఇలాంటివి నేను చాలా కేసులు చూశాను. అందుకని భయపడి నేను కూడా ఎక్కువ మాట్లాడను. నోట్లో గొట్టం పెడితే ఎట్లా మాట్లాడతారమ్మా? చిన్న చిన్న పైపు కాదు, పెద్దది, ఇక్కడ వరకు వస్తుంది. పెద్ద వాళ్ళందరూ కళ్ళు వెంబడి నీళ్లు పెట్టుకోవడం చూశాను. వాళ్ళు కళ్ళు వెంబడి నీళ్లు పెట్టుకుంటే నాకు ఏడుపు వచ్చింది. అయ్యో ఆ గొట్టం తీసేస్తాడేమో అని చేతులు కాళ్ళు మంచానికి కట్టేశారు. ఎందుకు వచ్చింది? నీ నోటిలోంచి వచ్చే మాట నీ మీద సాక్ష్యం ఇస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఒక కీర్తన సాక్ష్యం ఇస్తుందట. కీర్తన ఇప్పుడు ఎన్ని కీర్తనలు పాడారు మీరు? ఏమండి పాడారు కదా? పాడారు. పాడినప్పుడు మేము రాలేదండో అని అంటారేమో, ఇంకో పాట పాడతాం ఇప్పుడు మేము మళ్ళీ. ఆ పాట నీకు సాక్ష్యం ఇస్తుంది. ఇవన్నీ నేను సరదాగా కథల కింద చెప్పట్లేదు, వీటన్నిటికీ బైబిల్లో రిఫరెన్సెస్ ఉన్నాయి. ఆరోది ఏంటో తెలుసమ్మా? డస్ట్ అంటే ధూళి సాక్ష్యం ఇస్తుందట. నువ్వు నడుస్తూ వచ్చావు కదా, అక్కడ గోను సంచులు ఎందుకు వేశారు చెప్పండి? కాళ్ళు తుడుచుకుంటే ఏమవుతుంది? కాళ్ళు కొన్న ధూళి అక్కడ ఉండిపోతుంది. ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది. ఆ రోజు నువ్వు ఈకొనియకు వచ్చినప్పుడు నీ పాత ధూళి ఎంత అక్కడ దులిపేసావు నాకు గుర్తుందని చెప్తుంది. అప్పుడు నువ్వేం చెప్తావు? తెల్లముఖం వేసి చూస్తావు అంతే. చివరికి ఏడవది ఏంటో తెలుసమ్మా? రస్ట్ అంటే ఏంటి తెలుగులో? తుప్పు కూడా సాక్ష్యం ఇస్తుందంట అమ్మా. బంగారం తుప్పు పడుతుందట, మీకు తెలుసా అమ్మా? ఇలాంటివి తెలుసుకోవాలి. తుప్పు కూడా సాక్ష్యం ఇస్తుందట. నీ ఒంటి మీద బంగారం ఉంది కదా, అది చాలు సాక్ష్యం ఇవ్వడానికి అమ్మా. ఒకవేళ బంగారం నా మీద సాక్ష్యం ఇస్తుందో నేను భయం వేసి నేను బంగారం వేసుకోలేదు. ఎక్కడైనా ఉందా నాకు బంగారం? చెప్పండి పోయి, చెప్పండి అమ్మా. ఎప్పుడైనా ఒకసారి మా వైఫ్ని కూడా తీసుకొస్తాను, చూడండి బంగారం ఉంటే చెప్పండి. ఎంత బంగారం ఉంటే అంతా మీకే ఛాలెంజ్ చేస్తున్నాను. అయితే మా పాపను తీసుకొస్తాను. పెద్దోళ్ళు పాపలంటే ఉంటుంది కదా, మా పాప కూడా నేను చెప్పాను, నాన్న దిస్ గోల్డ్ విల్ టెస్టిఫై యూ అంటే, ఈ బంగారమే ఒకరోజు సాక్ష్యం ఇస్తే అంటే, అలాంటప్పుడు ఈ బంగారం నాకు వద్దు డాడీ అంది. గొడవ లేదు అసలు, నేను కొనక్కర్లేదు. నాకు ఎంత సేవింగ్, కిలో టమాటాలు కొనుక్కోవచ్చు, కానీ కిలో బంగారం కొనాలంటే 10 గ్రాములు బంగారం కూడా కొనలేము కదా. ఇవన్నీ కూడా సాక్ష్యం ఇస్తాయి. నువ్వు మనం తప్పించుకోలేము. అందుకని యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. రక్షించబడినట్లు నీకు ఒక దైవికమైన సంతోషం, దైవికమైన సమాధానం నీలో పుడుతుంది. నీలో మార్పు అనేది వచ్చేస్తుంది. పాపాన్ని అసహించుకుని ద్వేషిస్తావు, దేవునితో సహవాసం కలిగి ఉంటావు, ప్రార్థన చేస్తావు, దేవుని మందిరానికి వస్తావు, ఇలాంటి బైబిల్ ఒకటి కలిగి ఉంటావు, బైబిల్ వింటావు, బైబిల్ చదువుతావు, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటూ దేవుడే ఆత్మస్వరూపిగా మన హృదయాల్లో నివాసం చేసేటువంటి వాడిగా ఉంటాడు. అప్పుడు సాక్ష్యం అనేది మొదలవుతుంది. నిన్ను చూసి నీ కోడలు, నిన్ను చూసి నీ కూతురు, నిన్ను చూసి నీ కొడుకు, ఒకవేళ మొదట్లో ఇష్టపడకపోయినా, మొదట్లో తిరస్కరించిన, రాను నీ మంచితనాన్ని వాళ్ళు చూసిన వారే నిన్ను ఇష్టపడటానికి, నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు అదే దేవుణ్ణి వారు నమ్ముకోవడానికి నువ్వు సాక్షిగా ఉపయోగపడతావు. కాబట్టి మొట్టమొదటి సాక్ష్యం ఏమిటంటే విట్నెస్ ఆఫ్ గాస్పెల్, సువార్త సాక్ష్యం. ఈ సువార్త సాక్ష్యాన్ని మనం ఇతరులకు చూపించాలి అమ్మా, చూపించాలి. టీవీలో చూపిస్తే అందరం చూస్తాం కదా, అలా చూపించాలి. ఏంటి చూపించేది? ఆ మంచితనం ఏంటో చూపించు, ఆ యొక్క పవిత్రత అంటే ఏంటో చూపించు, నీతి అంటే ఏంటో చూపించు, న్యాయము అంటే ఏంటో చూపించు. చూపిస్తే వారు యేసుప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడతారు అమ్మా. ఆయనలో ఏ దోషము లేదు. ఒక్కోసారి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వెంటనే దేవుణ్ణి ప్రేమించేవారు ఇష్టపడతారు.
వాళ్ళు సరిచేసుకోవడానికి ఇష్టపడి మార్పు చెందుతారు. ఇది మొట్టమొదటి విషయం. చెప్పండి, ఏంటి నేను చెప్పాను ఎందుకు? మొట్టమొదటి విషయం ఏమిటి? సువార్త సాక్ష్యము. చెప్పండి మీరు అందరూ, సువార్త. మళ్ళీ చెప్పండి, సువార్త, సువార్త, సువార్త సాక్ష్యం. ఇంటికెళ్ళిన తర్వాత ఈ సువార్తను చూపించాలి. మీ గ్రామస్తులకి, తెలియని వారికి చూపించాలి. చూపిస్తేనే యేసు ప్రభుని నమ్ముకుంటారు. ఇప్పుడు రెండో విషయానికి వస్తా. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నాతో పాటు మీరు అందరూ చదవండి అమ్మా. బైబిల్ లేకపోయినా పర్వాలేదు, బైబిల్ ఉన్నవారు నాతో పాటు బిగ్గరగా చదవాలి. 38వ వచనం, యోహాను సువార్త 18:38. యేసు, నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునెనను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. అమ్మా, రెండవది ఏమిటంటే అమ్మా, విట్నెస్ ఆఫ్ ట్రూత్, సత్యమును గూర్చిన సాక్ష్యము. అది ఏమిటి సత్యము అంటే, యేసు ఈ లోకంలోనికి రక్షకుడిగా ప్రజలందరి కొరకు జన్మించాడు. పాప విమోచన కొరకు రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్నదే సత్యం. అందుకని యేసు ప్రభుకున్న ఒక పేరు ఏమిటంటే, నేనే సత్యమును అని చెప్పాడు. యేసుని విశ్వసించినటువంటి వారు, యేసుని నమ్ముకుని రక్షింపబడినటువంటి వారు, సువార్త సాక్ష్యము కలిగినటువంటి వారందరూ కూడా ఈ సత్యమును కలిగి ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యమే సత్యము అని. బైబిల్లో మరొక మాట ఉంది, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. వెరీ గుడ్. ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే దేవుడు. కాబట్టి రెండవది ఏమిటంటే విట్నెస్ ఆఫ్ ట్రూత్ అని చెప్పచ్చు. లేదు అంటారా, విట్నెస్ ఆఫ్ బైబిల్, దేవుని వాక్యం. విట్నెస్ ఆఫ్ బైబిల్, వాక్యపు సత్యము. చెప్పండి ఈ మాట, వాక్యపు సత్యము. ఇప్పుడు ఈ బైబిల్ అమ్మా, ఇది పరిశుద్ధ గ్రంథం అమ్మా. ఈ వాక్యమును 40 మంది దేవుని దాసులు ఆయా కాలాల్లో ఆయా జీవిత వృత్తి పనులు కలిగి ఉన్నవారై పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక్క మనుషుడు రాసినట్టుగా దేవుడు రాసినటువంటి ప్రపంచం అంతట్లోని అత్యధికంగా అమ్ముడవుతున్నటువంటి ఏకైక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. నాకు తెలిసినంత వరకు ఇంచుమించు 4500 భాషల్లో ఈ పుస్తకం ఇప్పటికీ అమ్ముడవుతున్నది అని చెబుతూ ఉంటున్నారు. ఈ వాక్యంలో ఈ వాక్యాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఈ వాక్యాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఈ వాక్యము ఏ విధంగా విశ్వాస యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఈ వాక్యము విశ్వాసిని నడిపిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ఏ విధంగా విశ్వాసికి బోధిస్తున్నాడు, విశ్వాసి ఈ వాక్యం యొక్క అనుభవమును ఏ విధంగా కలిగి ఉంటున్నాడు, అదే సాక్ష్యం. అదేనమ్మా సాక్ష్యం అంటే, అదే సాక్ష్యం కదా. ఒక మాట చెప్పిన, ఈ వాక్యంలో సత్యం ఉంది, ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో వెలుగు ఉంది, ఈ వాక్యంలో నీతి ఉంది, ఈ వాక్యంలో సమాధానం ఉంది, ఈ వాక్యంలో అద్భుతం ఉంది, ఈ వాక్యంలో మార్గం ఉంది. ఇచ్చి వాక్యాన్ని మనం చదువుకునేటువంటి వారంగా ఉండాలి. బైబిల్ లేని వారందరూ కూడా బైబిల్ కలిగి ఉండడానికి ప్రయత్నించండి. బైబిల్ కలిగినటువంటి వారందరూ కూడా బైబిల్ని
ఏం చేయాలి? ప్రతిరోజు చదువుకునేటువంటి వారం ఉండాలి. నేను రాత్రి హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్లో లేచిపోయి ఈరోజు చదవలసినటువంటి వాక్య భాగాన్ని నేను చదువుకున్నాను. నెడదవోలు వచ్చేంత వరకు చదివి ప్రార్థన చేసుకుని నెడదవోలు రాగానే దిగిపోయాను. ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు బైబిల్ వాక్యం ప్రార్థనాపూర్వకంగా చదువుకోవడం. రాత్రి నేను ట్రైన్ ఎక్కవలసిన సమయం వచ్చింది కాబట్టి నేను, మా భార్య, నా కూతురు ముగ్గురం కలిసి నేను ఇంట్లోంచి బయటికి రాకముందే మేము కొద్ది సమయం ప్రార్థన చేసి ఒక పాట పాడి ఒక వాక్యం మేము చదువుకుంటూ వచ్చాం. రాత్రి మేము ఆదికాండము 33వ అధ్యాయం చదివాం. ఈరోజు ఉదయకాలం నేను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుతూ వచ్చాను. బైబిల్ మీరు చదువుతున్నారా? ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు పరచు రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. లేఖనములన్నీ కూడా దేవుని వాక్యాలన్నీ కూడా యేసు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని బైబిల్ చెప్తుంది. మరి అలాంటప్పుడు ఈ బైబిల్ మనం ప్రతిరోజు చదివే వారంగా ఉండాలి. ప్రతిరోజు చదవటమే కాదు, జ్ఞాపకం పెట్టుకోవడానికి ఇష్టపడాలి. జ్ఞాపకం ఉండేటట్టుగా చదవాలి. ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎప్పుడు సమయం దొరికినా దేవుని వాక్యాన్ని, ఈ వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి మనం సిద్ధపడాలి. అలా మనం చేయగలిగితే ఆ వాక్యము నడవలసినటువంటి మార్గాన్ని చూపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసామా? నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు అని చెప్తుంది. నీ వాక్యము వెల్లడి ఎగుడి తోడనే వెలుగు కలుగును అని చెప్తుంది. ఆ వెలుగులో మార్గం కనబడుతుంది. ఆ మార్గంలో దైవ చిత్తం ఏమిటో మనకు అర్థమవుతుంది. మనం నడవటానికి, ముందుకు వెళ్ళటానికి, ప్రభు పని చేయడానికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి వీలవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యపు సాక్ష్యమును మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఏదైనా విషయం వచ్చినప్పుడు అది పెళ్ళి కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే ప్రయాణం కావచ్చు. అమ్మా, నేను మీ వైపు చూస్తున్నాను, మీరు అటువైపు చూస్తున్నారు, అదే రాంగ్ సైడ్ అంటారు. కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? నేను మీ అందరి వైపు ఇలా చూస్తున్నాను, మీరందరూ అలా చూస్తున్నారు, అదే రాంగ్ సైడ్ అంటారు. ఎటు చూడాలి నన్ను పిల్లలు? నేను మీ వైపు చూస్తే మీరు దృష్టి మరల్చుకోడు. టీవీ చూస్తున్నప్పుడు ఎలా చూస్తారు? దొంగొచ్చి దొంగతనం ఇంట్లోంచి వస్తువులు పట్టుకుపోయినా సరే ఈ అమ్మ కళ్ళు తిప్పదో లేవదో వస్తుంది. తెలుసా ఎన్ని దొంగతనాలు హైదరాబాదులో? ఫోకస్ అంతా టీవీ. వాళ్ళిద్దరూ ఎలా కొట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ఎలా దెబ్బలాడుకుంటున్నారు, ఆ అమ్మ ఎలా పాయింట్ అవుట్ రైజ్ చేస్తుంది, ఎట్లా మాటకు మాట కలుపుతుంది. ఎప్పుడు కూడా ఎవరైనా వస్తారు, రానివ్వండి, కూర్చుంటారు, ఎక్కడో చోట కూర్చుంటారు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి మనం ఏం ప్లేస్ ఇవ్వక్కర్లేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి, అంతే. ఏదైనా పెళ్ళి కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే ప్రయాణం కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, లేకపోతే ఏదైనా పని కావచ్చు. ఆ పనిలో దేవుని వాక్యం ప్రభు ఏం చెప్పాడు అన్నది ఇంపార్టెంట్. అమ్మా, బైబిల్ వాక్యం ఇలా చెబుతుంది అని ఓపెన్ చేసి ఎవరైనా మన వెనుకొచ్చే యవనస్తులకి ఈ విషయంలో దైవ చిత్తం ఇలా ఉంది, బైబిల్ ఇలా వాక్యం చెబుతుంది అని మనం చెప్పగలుగుతున్నామా? అది చెప్పే సాక్ష్యం మనకుందా? అది కలిగి ఉండాలి.
ఊరికినే వాక్యాలు నేను చెబుతూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి చెబుతున్నాను, అంతేగాని వరాన్ని బట్టి మీరు క్షేమం పొందుతారు. దేవుడు నన్ను ఏం మెచ్చుకోడు. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారు చూసారా? సొమ్ము ఒకటిది, సొమ్ము ఎవరిది? సొమ్ము దేవుడిదమ్మా. సోకు ఎవరిది? ఇక నాలాంటి నిలబడి ఊరికినే సోకు చేస్తారు. వాక్యం యొక్క అనుభవంలోనికి మనం రావాలి. చిన్న చిన్నగా కొంచెం ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటూ అభివృద్ధి పరుచుకోవాలి. 2 4 నీకు తెలిసిన తర్వాత 3 ఏంటో నీకు తెలియాలి. ఆ తర్వాత 4 16 చెప్పగలుగుతారు. అంతేగాని 2 నీకు తెలియట్లేదు, 5 25 ఎలా తెలుస్తుంది? ఏమో నా మాటలు అర్థమవుతున్నాయేమో? నేను తెలుగులోనే మాట్లాడుతున్నా. వాక్యం యొక్క అనుభవంలోకి రావాలి. ఏదైనా సందర్భం వస్తే ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. బైబిల్ ఇలా చెబుతుంది. అపవాది వచ్చి యేసుప్రభుని నువ్వు దేవుని కుమారుడైతే రాయి రొట్టిగా చేసుకో అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మాట ఎక్కడుంది? ఈ ధర్మశాస్త్రం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో ఉంది. అది జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఎందుకు చదువుతున్నాము, ఏంటి వింటున్నాము, ఏది ధ్యానిస్తున్నాము, మందిరానికి ఎందుకు వెళ్తున్నాము, ఎందుకు వస్తున్నాం? మనం ఒక ఆయన్ని అడిగాను, ఏంటి మందిరానికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి అక్కడ ఏం చెప్పారంటే, అన్న ఈరోజు చికెన్ పెట్టారని అన్నాడు. గొడవ లేదు అసలు బుద్ధి ఉందా అసలు ఆడికి? ఏం చెప్పారు అంటే ఏం చెప్తున్నాడు? తిండి కొరకు ఏదో ఒకటి పెడతారు, ఏదో పెట్టింది వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా పెడతారు, తిని వస్తాం అంతే. ఏం చెప్పారా అంటే ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పారంటే అన్న భలే చెప్పాడన్నా, భలే నవ్వించాడన్నా అన్నాడు. అది అసలు ఏం చెప్పాడు ఆయన? అంకుల్ ఏం చెప్పారు, ఏ వాక్యం తీశారంటే అబ్బా ఇవన్నీ అడగద్దన్నా కానీ భలే నవ్వించాడన్నా అంటున్నాడు. నవ్వడానికి వచ్చేయాలి మందిరానికి? దేనికి వస్తారు? మసుకుంటే నవ్వుకోవచ్చు. ఇదేంటి మందిరానికి వచ్చి నవ్వించాడంట. ఆ నవ్వించిన ఆయనకి బుద్ధి లేదు, నవ్వినోడికి అంతకంటే బుద్ధి లేదు. ఏం చెప్పారు? వాక్యం ఏమిటి? చివరికి మీటింగ్ అయిన తర్వాత ఇదే జవాబు ఇస్తారేమో. ఏం చెప్పాడో కానీ మొత్తానికి బలి పెట్టారు భోజనం అని అంటారు. వాక్యం యొక్క అనుభవంలోకి మనం రావాలి. దేవుని వాక్యాన్ని అమ్మా యాజ్ ఏ మదర్, నీ తల్లిగా, నీ కూతురి కానీ నీ కొడుకు కానీ బైబిల్ ఓపెన్ చేసి చెప్పగలిగే సామర్థ్యత నీలో ఉండాలి. నీ అల్లుడు కానీ నీ కోడలు కానీ నువ్వు బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ ఇలా చెప్తుంది కాబట్టి నేను మౌనంగా ఉంటున్నాను కాబట్టి నువ్వు నన్ను అమాయకురాలుగా ఎంచుతున్నావు. అయినా పర్వాలేదు, నా మంచితనం ఏంటో నీకు చూపిస్తున్నాను, ఎందుకంటే బైబిల్ ఎలా చెప్తుంది కాబట్టి అని బైబిల్ తెరిచి మనం చెప్పగలమా? అలా చెప్పగలిగే సాక్ష్యమే అమ్మ వాక్యపు సాక్ష్యం. ఆ సాక్ష్యంలో మనం ఎదగాలి, మనం అభివృద్ధి చెందాలి. ఏదో పుట్టిన బిడ్డ ఒక్క రాత్రికే పెద్దదైపోతుందా? 9 నెలలు కడుపులో ఉండి పెరిగిన బిడ్డ అమ్మ వయసు పెరిగే కొలది, దినాలు గడిచే కొలది అమ్మ నెమ్మదిగా పెరుగుతూ ఈరోజు నేను మీ ఎదుట బైబిల్ చెప్తున్నానంటే మరి నేను యేసు ప్రభువు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది? కేవలం 1 సంవత్సరం అయింది, అంతేనా? క్రమక్రమముగా ఆత్మీయంగా ఎదుగుతూ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. నీ సాక్ష్యమే నీ యొక్క ఆత్మీయ ఎదుగుదలను సూచిస్తుంది. ఎంతమంది నీ చుట్టూ వస్తారు? ఎందుకు వస్తారు అనుకుంటున్నావు? ఎందుకు వస్తారు? ఈ అన్నగారు దగ్గర ఒక వాక్యం ఉంది, ఈ అన్నగారు ఈ ప్రశ్నకు సూటబుల్ జవాబు ఇస్తారు అని వస్తారు. ఈ అన్న లోక సంబంధమైన రాజకీయంతో కూడినటువంటి మాటలు మాట్లాడాడు. మీకు తెలుసో తెలీదో, నేను సుందర్ సింగ్ గారిని, సుందర్ సింగ్ గారు తెలుసు కదా మీ అందరికి, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. తనకు బెరాక ప్రార్థనా మందిరంలో సేవకుడు ఆయన, ఇప్పుడు ప్రభువునందు నిద్రించారు. ఆయనతో నేను మాట్లాడినంతసేపు, 1 గంట సేపు మాట్లాడాను అనుకోండి. ఇన్స్ట్రుమెంట్స్ గంట అంటే ఎన్ని నిమిషాలు? హౌ మెనీ మినిట్స్ ఇన్ ఏ అవర్? 60. గట్టిగా చెప్పినా
60 నిమిషాలని చెప్తుంది. ఇన్స్మిన్స్ 60 నిమిషాల్లో 56, 57 నిమిషాలు ఆయన వాకింగ్ గురించి నాతో మాట్లాడేవాడు. మాట్లాడుతూ అనేవాడు, బాబు నువ్వు ఇంగ్లీష్ బైబిల్ బాగా చదవాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఇంగ్లీష్ బైబిల్ కూడా నువ్వు చదువుకోవాలి అని చెప్పాడు. నేను ప్రస్తుతానికి నాకు తెలుగే సరిగా రావట్లేదండి, ఇంగ్లీష్ నాకెక్కడ వస్తుంది అన్నాను. అట్లా కాదు, మీరు అందరూ చదువుకున్న యవనస్తులు కాబట్టి మీరు ఇంగ్లీష్ బాగా చదవాలి అన్నాడు. ఆ తర్వాత నేను బాగా ఆయనతో పాటు కూర్చుని భోజనం చేస్తూ అడిగాను, ఇంగ్లీష్ ఎందుకు చదవాలి అని అడిగాను. మీకు అర్థమైందమ్మా? ఇంగ్లీష్ బైబిల్ ఎందుకు చదవాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాకు అనిపిస్తుంది దేవుడు నిన్ను అబ్రాడ్లో కూడా, విదేశాల్లో కూడా వాడుకుంటాడు. విదేశాలకు వెళ్తే తెలుగు అక్కడ నడవదు, నువ్వు అక్కడ ఇంగ్లీష్లో చెప్పాలి, కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఇంగ్లీష్లో చదువుకుంటే మంచిది అని చెప్పాడు. నాతో పాటు ఎన్నో విషయాలు పంచుకుంటూ వచ్చేటువంటి వారు. దేవుని వాక్యం విషయంలో ఆయన ఐశ్వర్యవంతుడైపోయాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసమ్మా? లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. అంటే అర్థం ఏమిటంటే తెలుగులో దేవుని వాక్యంలో ఐశ్వర్యవంతులుగా ఉందురు. ఐశ్వర్యవంతులు, రిచ్ మ్యాన్. దేవుని వాక్యం నోరు తెరిస్తే నాలుగు మాటలు, దేవుని మాటలు రావాలి. అనవసరమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, అతి తెలివి, అనవసరమైనటువంటి ఉద్రేకంతో మాటలు కాదు. ద వర్డ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోటులోంచి, మనిషి నోట్లోంచి దేవుని మాట రావాలి. నీ నోరు, నా నోరు దేవుని బోరగా ఉపయోగపడాలంటే ఈ వాక్యం యొక్క అనుభవంలోకి మనం ఆత్మ ద్వారా నెమ్మదిగా నడిపించబడాలి. ఈ వాక్యానికి వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. ఇట్టి సాక్ష్యం నువ్వు పోగొట్టుకుంటే వాళ్ళు దేవుని నామాన్ని అవమానపరుస్తారు, దేవుని నామాన్ని దూషిస్తారు. కాబట్టి సువార్త సాక్ష్యం కలిగినటువంటి వారు ఎవరైనా సరే, రెండవది ఏం కలిగి ఉండాలి? వాక్యపు సాక్ష్యము. చెప్పండి మళ్ళీ మీరు, వాక్యపు సాక్ష్యము. దేవుని వాక్యాన్ని గూర్చిన సాక్ష్యం మనం కలిగి ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే బైబిల్ బాగా చదివితే బైబిల్ తొందరగా పాతబడి, కట్టిన చీరే మళ్ళా వారానికి 4 సార్లు కట్టామనుకో, సంవత్సరానికి ఆ చీర ఏమవుతుంది? నిజం చెప్పండి, అవుతారేంటి అమ్మా? పాతబడిపోతే నువ్వేం చేస్తావు? అప్పుడు మీ ఆయనతో గొడవపడి కొట్లాడి, ఇదేం జీవితం, ఇందుకైనా పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఏం చేస్తావు? షాప్కి వెళ్ళి, ఎక్కడికి వెళ్తారు? సరే మీకు ఇష్టమైన చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ ఎక్కడికి వెళ్తారు? వెళ్ళి కొనుక్కుంటారా లేదా? అలాగే బైబిల్ కూడా ఊరికనే పాత బైబిల్ సంవత్సరాల తరబడి వాడుతున్నారు కొంతమంది. అమ్మా, నా బైబిల్ కూడా పాత పడిపోయింది, కొనుక్కుందామని ట్రై చేశాను. నాకు కావాల్సిన అనుకూలమైన బైబిల్ దొరకలేదు. సరేలే అని వచ్చేసాను. సహోదరుడు, సహోదరి, వాక్యపు సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. సువార్త సాక్ష్యము, తర్వాత వాక్యం యొక్క సాక్ష్యం మనం కలిగి ఉండటం ద్వారానే దేవునికి మహిమ కలుగుతుంది, సంఘంలో క్షేమం కలుగుతుంది. ఎవరికైనా ఏదైనా అవసరమై వచ్చినప్పుడు, ఏదైనా కారణం చేత పాస్టర్ గారు లేకపోయినా, ఒక బాధ్యత గల సహోదరుడు లేకపోయినా, నువ్వు బైబిల్ తెరిచి ఇతరులకు చెప్పగలిగే సామర్థ్యత, ఆ వరం దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. అలాగూ అమ్మా, దేవుని వాక్యాన్ని మనం మనసు నిండా, నా మాట చెప్పండి, మనసు నిండా, గట్టిగా చెప్పండి, మనసు నిండా వాక్యము ఉంటే మనిషి నిన్ను ఆపలేడు. సరే, కానీ మనం మనసు నిండా ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకున్నామనుకోండి, అదే ఆలోచనతో హృదయం అంతా కూడా అదే మనసుతో ఉంటుంది. కాబట్టి వాక్యపు సాక్ష్యాన్ని ఎవరైనా ఏదైనా అడిగితే నాకు తెలియదు అన్నటువంటి పరిస్థితులను ఉండకూడదు. ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది. అలా మనం చెప్పగలగటానికి ప్రయత్నం చేస్తాం. రైట్, ఇప్పుడు మనం లేచి నిలబడతాం, ఒక పాట పాడుకుంటాం. అమ్మా, ఇప్పుడు కొంచెం ముందుకు జరగండి, లైన్గా కూర్చోండి, కొంచెం ఇటుపక్క కూడా రావచ్చు, అంత గ్యాప్ ఉంది కదా. ఎవరు ముందుకు వచ్చేసేయండి. సారీ